పెద్ద చెరువుకి అయితే పోతున్నాం మేము. ఇంకొక 2 అవర్స్లో రీచ్ అవుతాము. ఇక్కడ చూడండి ఎండ దెబ్బకి అడవులు ఎలా కాలిపోతున్నాయో చూడండి. మొత్తం కాలిపోయినట్టుగా ఆనవాళ్ళు నల్లగా. ఎండ తీవ్రత వల్ల ఫ్రెండ్స్ ఇది. అందుకే అక్కడ నోటీస్లో ఎక్కడ నిప్పు అనేది యూజ్ చేయకూడదని మెన్షన్ చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా చీకటి అయితే పడుతుంది. కొంత సమయం నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ బొంగుల దగ్గర భోజనాలు అయితే పెడుతున్నారు. చూస్తున్నారు కదా అక్కడ లైట్లు అయితే కనిపిస్తున్నాయి. తినేసి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్లీప్ అయితే చేద్దాము. చూడండి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉందంట పెద్ద చెరువు. ఫ్రెండ్స్ పెద్ద చెరువుకి అయితే వచ్చాము. చూడండి మా వాళ్ళు తార్పాలు అయితే తీసుకొస్తున్నారు. తార్పాలో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. కొంతమంది నడిచే వాళ్ళు కంటిన్యూగా అయితే నడుస్తారు. ఎక్కడి వరకు అంటే భీముని కొలను వరకు అయితే నడుస్తారు. చూస్తున్నారు కదా చాలా మంది అయితే పోతున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్న 5:15 అయితే అయింది. 3 గంటల నుంచి అందరూ బయలుదేరుతున్నారు. చూస్తున్నారు కదా మా వాళ్ళు బ్యాగ్ అయితే సర్దుకుంటున్నారు. సర్దుకున్న తర్వాత పోవడమే. పెద్ద చెరువులో భోజనాలు అయితే పెడతారనుకున్నాను, కానీ ఇక్కడ పెద్ద చెరువులో భోజనాలు అయితే లేవు. చూస్తున్నారు కదా కర్ణాటక వాళ్ళు చాలామంది అయితే నడుస్తున్నారు. ఇప్పుడు మనం టిఫిన్ కోసము 8 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది. అక్కడక్కడ పెడతారు కానీ డబ్బులకైతే పెడతారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కత్తిరకొండ దాటైతే వెళ్ళాలంట భీముల కొలనికి. చూద్దాం పోయి అక్కడ ఏమైనా ఉంటే టిఫిన్ అయితే చేద్దాము. ఇప్పుడు ఒక 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి కొండ దిగువగా అయితే వచ్చాము. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ నడిచిన తర్వాత మళ్ళీ పైకి అయితే ఎక్కాలి. చూస్తున్నారు కదా మీరు